మందు కొత్త మీటింగ్ కొత్త అనుకుంటాం మేము. అట్లా అనుకుంటారు. ఈ రోజుల్లో ఎమ్మెల్యే గాని ఎంపీ గాని సర్పంచ్ గాని ఎవరైనా వాళ్ళు ముఖ్యంగా వచ్చినప్పుడు ఆ యొక్క మన ఆఫీస్ కాడ చెంటేస్తారు. కుర్చీలేసి అక్కడ మీటింగ్ పెట్టి దాన్ని సభ సుక్కము ఏం చెప్తారు. ఈ రోజులో మీటింగ్ అనేవారు ఆ రోజులో సభ అన్నారు. ఆ సభా మందిరంలో కూడా సూర్య ప్రేముడు కొట్ట దేవతలు మరి వీళ్ళందరూ కూడా వచ్చే రంభావతి గంధర్వ కనకసానందములు ఆర్కేయుడు మార్కండ దేవుడు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడికి వచ్చి సభా మందిరంలో వచ్చి కూర్చున్నారు. మరి కూర్చొని ఉండగా ఇంత మంది సభా మందిరంలో కూడా విష్ణుమూర్తికి ఒక అర్థనాదం వినిపించాలి. అర్థనాదం అనగా సగము వినిపించని శబ్దాన్ని అర్థనాదం అంటారు. ఈ అర్థనాదం వినిపించేసరికి ఒకసారి విష్ణుమూర్తి దిగ్గున లేచి శశాపానంపై పోతున్నాడు, పొడుగు పెట్టున్నాడు. ఆ సభా మందిరంలో మంది ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ విష్ణుమూర్తి ఒక్కసారి దిగ్గున లేచి ఎక్కడ కాదురా అక్కడ అనేసరికి సభ మొత్తం సైలెంట్ గా ఆగిపోయింది. అప్పుడే సాయం చేస్తే ఫోన్ చేయడాడు. మేము అంతసేపు చూస్తామని చెప్తాను. ఇట్లా నీకు ముందర చెప్తా. లేక బాహ్యం వంత మాటలు కొలుగుతాయను వారు నల్లా పిండ పాపవారం కోడు కోడు నా దుఃఖముడు కొడు వీరా బోసు కోరి కొంతసేపు దుఃఖమందే అప్పుడు కూడా ఆది విష్ణు దగ్గర చేరుకున్నాను. ఆది విష్ణు దగ్గర చేరుకొని